ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన. చల్లా లింగారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి. రంగారెడ్డి జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. నగరంలోని సీతాపల్ మండీ డివిజన్లో కాంగ్రెస్ కార్యకర్తల పాదయాత్ర. డివిజన్లోని పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేత. నిర్మల్ జిల్లా బైన్సాం డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇక డీటెయిల్స్ చూస్తే, రంగారెడ్డి జిల్లా మందమల్లమ్మ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన చల్ల లింగారెడ్డి విగ్రహాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. 25 సంవత్సరాల పాటు జిల్లెలగూడ గ్రామానికి సర్పంచ్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని మంత్రి తెలిపారు. తండ్రి సేవా కార్యక్రమాలను కొడుకులు ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని కొనియాడారు. కట్టమైసమ్మ దేవాలయం అభివృద్ధికి 5 లక్షల రూపాయలను చల్లా కుటుంబ సభ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అందజేశారు. చాలా కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చినందుకు. సో మా నాన్న చల్లా లింగారెడ్డి గారు 20 ఏళ్ళు పైన ఈ గ్రామ సర్పంచ్గా చేశారు. ఈ జిల్లాగూడ గ్రామ అభివృద్ధికైనా ఎన్నో రకాలుగా, ఎడ్యుకేషన్కైనా, మన టెంపుల్కైనా, వేరే రకాల అభివృద్ధికైనా చాలా రోడ్ వైండింగ్లో జనరల్గా వేరే వాళ్ళు అయితే పెద్ద రాజకీయం చేస్తూ ఉంటారు కొన్ని విషయాలలో. కానీ ఒక్క మాట చెప్పి నేను కూడా చెప్పుకున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ నుండి జయచంద్రకి ఫోన్ చేసి విగ్రహం రోడ్ వైండింగ్లో ఇబ్బంది అవుతా ఉంది, దయచేసి వెనక్కి షిఫ్ట్ చేసుకోండి అంటే వెనుకనే యాక్సెప్ట్ చేసినందుకు ముందు స్థానిక శాసనసభ్యులుగా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే దాని వెనకాల మళ్ళీ ఎంతో పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అట్లా కాకుండా పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించిన మీకు ఎల్లదా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎల్లవెల్లలా కూడా ప్రాంతానికి, ముఖ్యంగా ఈ గ్రామానికి 20-25 సంవత్సరాల సేవలు అందించిన వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారికి తప్పకుండా మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది, బాధ్యత కూడా అని కూడా మరొకసారి అందరిని విజ్ఞప్తి చేస్తూ, ప్రతిసారి వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్కి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈసారి కూడా గవర్నమెంట్ స్కూల్ సంబంధించి అన్ని స్కూల్స్, తెలంగాణలో చాలా స్కూల్స్కి, అక్కడ మహబూబ్ నగర్లో చాలా స్కూల్స్కి ఇస్తూ ఉంటారు. ఆ సందర్భంలో నేను కూడా మన ప్రాంతానికి కూడా మీరు అక్కడ చేస్తున్న డొనేషన్ ఇక్కడ కూడా ఇస్తూ ఉన్నారు. జిల్లాలు కూడా స్కూలే కాదు, మిగతా స్కూల్స్ కూడా తీసుకోండి అన్నప్పుడు అది బడంపేట కావచ్చు, నాదర్గుల్ కావచ్చు, బాలాపూర్, వాటన్నిటి కూడా మా వంతు సహకారం అందిస్తామన్న జయంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొని ఆదిపట్ల మున్సిపల్కు చెందిన 71 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతూ వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్రవంతి, చందు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి ఆలోచన, దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఆర్థిక స్తోమత లేని కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాలనే ఆలోచనతోటి ఇవాళ పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయికి, అమ్మాయికి, ఆ తల్లిదండ్రులకు ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్లకు పెళ్లి చేసిస్తారు. కాబట్టి ఖర్చుతో కూడుకున్న పనిని ప్రభుత్వమే ఇవాళ ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి ఏర్పాటు చేసి వాళ్ళకు 1,116 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నారు ఒక్కొక్కరికి. ఇవాళ మన 2 మున్సిపాలిటీలకు, ఆడిపట్ల అండ్ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు 71 మందికి
అదేవిధంగా మొత్తం కలిసి 136 మందికి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో చాలామంది మహిళలందరూ కూడా చాలా సంతోషపడి కేసీఆర్ గారిని దీవిస్తూ ఉన్నారు. ఆయన చల్లగా ఉండాలా, మా కుటుంబాలను ఆదుకుంటూ ఉన్నాడు, ఎవరు చేయని పని చేశాడు కాబట్టి మాకు కొంత గొప్ప సహాయ సహకారాలు ఈ యొక్క ఉపశయనం కలుగుతుంది కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామని మహిళలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి దశలో నడవనప్పుడు వస్తున్న ఆలోచనలతోటి పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు ముందుకు పోతూ ఉన్నాయి. ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ రైతు బంధు కార్యక్రమం కాకుండా సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా బీసీలకు, ఎస్సీలకు, వీళ్ళన్నింటికి అదేవిధంగా ఇవాళ మనకున్నటువంటి దళిత బంధు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు ముందుకు పోతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో వచ్చే 4-5 ఏళ్లలో పెద్ద ఎత్తున మార్పు వచ్చి ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి అన్ని దోహదపడతాయి. ఇలాంటి స్కీమ్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. దేశంలో లేని విధంగా అన్ని స్కీములు ఉన్నాయి. ఆ స్కీములతోటే వీళ్ళ ఆర్థిక స్తోమత కూడా పెరిగిందని చెప్పేసి కూడా నేను సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో ఇళ్లలోకి సైతం వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెం పట్టణంలో పలు ప్రాంతాలు నీట మునగడంతో లక్ష్మీదేవిపల్లి మండలం ఉపేందర్ నగర్ సమీపంలో ముర్రేడు వాగుకు ఆనుకొని ఉన్న ఇల్లు నేలమట్టమైంది. ఈ ప్రమాదంలో వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఇంట్లో ఉన్న గృహోపకరణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదిగో అక్క ఎక్కడ మధ్యలో పోయే పరిస్థితి లేదా అంటే ఇగో పడిపోతుంది. మెల్లగా ఆమె రమ్మని డాడీ వెళ్ళకు ఏం కాదు. కరెంట్ ముట్టుకో కెనక్కిరా కరెంటు నా వైర్లు జాగ్రత్త. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలపై కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక నాయకులు, సర్పంచులు పోలీస్ వారికి సహకరించాలని అన్నారు. గణేష్ మండపాలకి పోలీస్ అనుమతి ఆన్లైన్లో తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, స్థానిక ఎంపీపీ జ్యోతి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తారీఖున జరగబోయే గణేష్ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని కందుకూరు మండలంలోని అందరు ప్రజాప్రతినిధులను, సర్పంచులు అనే ఎంపీటీసీలు మరియు గౌరవ పెద్దలందరినీ కూడా కందుకూరు పోలీస్ స్టేషన్ తరఫున ఇక్కడ టంకరి రామరెడ్డి గార్డెన్కి పిలిపించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి అవగాహన సదస్సుకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారికి గణేష్ ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించాలి, గణేష్ మండప నిర్వాహకులు ఏ విధంగా ఉండాలి అనే సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొదటగా మన అప్లికేషన్ టీఎస్ అప్లికేషన్ ఫామ్ను ఫిలప్ చేసి మా యొక్క మండపం యొక్క నిర్వహణ అధికారి, నిర్వహణ అధ్యక్షులు, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, అదేవిధంగా గణేష్ను ఎన్ని ఫీట్లు తీసుకొచ్చినాము, ఏ రోజు నాడు గణేష్ను నిమజ్జనం తీసుకెళ్తున్నాము, 5వ రోజా 11వ రోజా నవరాత్రులు అయిన తర్వాత 10వ రోజు, ఏ రోజు నిమజ్జనానికి తీసుకెళ్తున్నాము, ఏ ట్యాంకుకు తీసుకెళ్తున్నాము, లోకల్ ట్యాంకా లేకుంటే ఎక్కడికన్నా బయటికి శ్రీశైలమా అనేది ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ ఆ ఫామ్లో నింపిన తర్వాత అప్లికేషన్లో ఫాము ఫిలప్ అయిన తర్వాత ఆ అప్లికేషన్
ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు మండపం యొక్క దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా మండపాలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మండపాలు చాలా స్ట్రాంగ్గా ఒక మంచి బేస్ వేసుకొని మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ కానీ ఎర్త్ కానీ అయ్యి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని చెప్పడం జరిగింది. అంటే మంచిగా ఎలక్ట్రికల్ వైర్ కొత్త బైండింగ్ వైర్ పెట్టుకొని కనెక్షన్ పోలీస్ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడం కానీ లేదా ఇంటి పక్కన ఎవరి ఇంటి నుంచి అయినా తీసుకుంటే వాళ్ళ హౌస్ ఓనర్ యొక్క పర్మిషన్ తీసుకొని ఎలక్ట్రికల్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా విగ్రహాల వద్ద అనునిత్యం 24 గంటలు కూడా పర్యవేక్షణకి వాళ్ళ కమిటీ నుంచి ఒక మెంబర్ ఉండాలని సూచన చేయడం జరిగింది. కంపల్సరీ అది. మరియు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేకి అనుమతి లేదు. నిర్వహణకులు నిమజ్జనం రోజు కానీ మిగతా ఏ రోజైనా కూడా డీజేకి అనుమతి లేదు గవర్నమెంట్ నుంచి అండ్ పోలీస్ శాఖ నుంచి. కాబట్టి డీజేని ఎవరు పెట్టొద్దని వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం అంటే కళాకారులతోటి భజనలు, కోలాటాలు, పాటలు, ఆటలు ఆ విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతోటి మండపాలు చాలా సంతోషంగా నిర్వహించుకోవాలని వాళ్ళకి మనం చెప్పడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక సంతోషకరమైన వాతావరణంలో కందుకూరు మండల ప్రజలు అండ్ ప్రతినిధులు, నిర్వాహకులు జరుపుకొని ప్రజల్లో చాలా సంతోషాన్ని మరియు ఐక్యతని, పండగ ఉద్దేశమే ఒక ఐక్యత కాబట్టి ఐక్యతను పెంపొందించుకోవాలని చెప్పి సూచన చేయటము మరియు వివరించడం జరిగింది. దీనికి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకొచ్చి సాధ్యమైనంత వరకు మా గ్రామాల్లో విగ్రహాలను తక్కువ ఎత్తులో మరియు 1 కానీ 2 కానీ ఏర్పాటు చేసి చాలా సంతోషంగా జరుపుకుంటామని చెప్పడం జరిగింది. ఇంకా గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాన్ని నాగులూరి ఇందుమతి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ సీతాఫల్ మండీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ శ్రీమతి జ్యోత్స్నారెడ్డి, ఏఐసిసి ఓబీసీ నాయకులు, మంచిర్యాల కోఆర్డినేటర్ నాగులూరి కృష్ణకుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్లు పాల్గొని సీతాఫల్ మండీ డివిజన్లోని బీదల బస్తీలో ఇంటింటికి తిరుగుతూ పాదయాత్రను నిర్వహించి పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు ఎంఆర్ శ్రీనివాస్, బండారి లత, హరీష్, వెంకట నాగబాబు, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములకలపల్లి మండలం జగన్నాథపురం, ముచ్చాలంపాడు గ్రామాల మధ్య రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. Vai galera. ये पड़े नहीं ना आटे मादरी है హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన, చల్లా లింగారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన
రంగారెడ్డి జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. నగరంలోని సీతాపల్ మండీ డివిజన్లో కాంగ్రెస్ కార్యకర్తల పాదయాత్ర. డివిజన్లోని పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేత. నిర్మల్ జిల్లా బైన్సాం డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.